హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ అయిన ఉగ్గాని చేసుకుందాము. రాయలసీమ వాళ్ళకైతే గిన కంటిన్యూస్గా డైలీ టిఫిన్ లాగా ఇలా పెట్టినా కూడా ఇష్టంగా తినేది ఏంటంటే ఉగ్గాని ఒక్కటే అండి. మేమైతే కంపల్సరిగా వీక్లీ త్రీ టు 4 టైమ్స్ కంపల్సరిగా ఉగ్గాని చేసుకుంటాము. అంత ఇష్టము ఉగ్గాని అంటే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఈ ఉగ్గాని చేసుకోవడం కోసం మరమరాలు తీసుకోవాలి. వీటిని బొరుగులు అంటాము మేము. ఈ బొరుగులు కూడా 2 రకాలు ఉంటాయండి. జస్ట్ వాటర్లో డిప్ చేసి తీసుకునేవి ఉంటాయి. ఒక 10 to 15 మినిట్స్ వరకు నానబెట్టుకునే బొరుగులు ఉంటాయి. నేను ఇక్కడ 10 to 15 మినిట్స్ వరకు నానబెట్టుకునే బొరుగులు తీసుకున్నాను. సో ఇలా బొరుగులు మునిగేంత వరకు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఇలా డిప్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ తాలింపు కోసము ఒక 3 to 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది దీంట్లోకి. తర్వాత ఒక 2 పెద్ద ఆనియన్స్ పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని తాలింపు మొత్తం వేయించుకోవాలి. బుగ్గానిలో ఎప్పటికైనా తాలింపు అనేది ఎక్కువ ఉండాలి, ఆయిల్ తాలింపు అనేది. సో ఇలా వేసుకున్న తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేది మనకు త్వరగా వేగిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. సో హై ఫ్లేమ్లోనే ఆనియన్స్ వేయించుకుందాము. ఇవి కలర్ చేంజ్ అయితే సరిపోతుందని మరీ ఎక్కువ మాడాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి తాలింపు వేగిన తర్వాత దీంట్లోకి 2 టమోటాలు చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని టమోటాలు అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి. ఇవి వేగేలోపు మనం పౌడర్ చేసి పెట్టుకుందాము. సో పౌడర్ కోసం మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు అండ్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి పౌడర్ ఉన్నా కూడా పౌడర్ డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ సేమ్ అదే మిక్సీ జార్లోనే ఒక 10-15 పచ్చిమిర్చి తుంచుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకొని మనం రోట్లో దంచితే ఎలాగైతే కచ్చాపచ్చాగా ఉంటుందో అలా కోర్స్గా మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకుందాము. అంతలోపు మనకు టమోటాలు కూడా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి. ఒకసారి మనం కలిపి చూసుకుంటే అర్థమవుతుంది. ఇలా సాఫ్ట్గా అయిన తాలింపులో మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి పచ్చి స్మెల్ పోయేంత వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది కొంచెము ఒక 10 మినిట్స్ వేగిన తర్వాత దీంట్లోకి ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకుంటే మనకు తాలింపు అనేది రెడీ అయిపోతుంది. సో ఈ బౌల్ని ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అంతలోపు మనకు బొరుగులు కూడా నానిపోయి ఉంటాయండి. చెప్పాను కదా 2 టైప్స్ ఉంటాయి. ఇలా తాలింపు అంతా వేగిన తర్వాత ఒకవేళ మనము వెంటనే డిప్ చేసి తీసుకుంటే బొరుగులు వేసుకుంటే ఈ టైంలో నానబెట్టుకొని జస్ట్ వాటర్లో వేసి తీసేసుకోవాలి. మనం ఈ బొరుగులు తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ నానబెట్టుకొని తాలింపు వేయించుకున్నాము. ఈ వాటర్లో నుంచి బొరుగులు అనేది మొత్తం సపరేట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మొత్తం తాలింపు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు అండ్ పుట్నాలు అండ్ కొబ్బరి పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ కొంచెం వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ ఉన్నది మనకు కర్రీస్లో వాడుకోవచ్చు, లేకుంటే ఇలా ఉగ్గాని చేసుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. ఎవ్రీ టైం మిక్సీ పట్టు వేసుకోకుండా ఇలా మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని మనం పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకునేటప్పుడు సాల్ట్ వేసాం కదా, ఆ సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకు ఉగ్గాని అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ కదా. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు కూడా. టిఫిన్ లాగా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.